న్యాయం చేసేది. ఇంకోటి కూడా ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే భాష కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కులాన్ని పట్టుకొని అడ్డగోలుకి ఎవరు తిట్టినా, అది బీసీలు ఓసీలను తిట్టినా, ఓసీలు బీసీలను తిట్టినా, బీసీలు ఎస్సీలను తిట్టినా, ఎస్సీలు బీసీలను తిట్టినా, ఎస్సీలు ఎస్టీలను తిట్టినా, ఎవరిని తిట్టినా ఒక కులం పేరు పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడు కానీ, కులాన్ని కించపరిచే విధంగా కనుక కులాహంకారం ఉంటే ఆ అహంకారాన్ని క్రిటిసైజ్ చేయగాని కులాన్ని మాత్రం దూషించడం అనేది మాత్రం ఇది చాలా తప్పు. ఈ మధ్యలో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఒకరిద్దరు లీడర్లు మాట్లాడుతారు కదా ఈ మధ్యలో, చాలా తప్పుడు భాష అది యావత్ బీసీ సమాజానికే అది ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని అవుతుంది. డెఫినెట్గా ఈ ప్రజల హక్కుల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఒక ప్రత్యామ్నాయం యువతరం నిస్వార్థంగా ఏం కూడా లోపట లేకుండా కేవలం తెలంగాణ భవిష్యత్తు గురించి 369 మంది 69 చనిపోయిన సాక్షి కావచ్చు, మళ్ళీ తర్వాత మలిదశంలో ఉద్యమంలో 1200 మంది చనిపోయిన వాళ్ళు దేని గురించి అయితే చనిపోయినరో ఈడ కూడా శవాలై తేలిండ్రు, హాస్టళ్లలో ఉరేసుకున్నారు. సాయి వీళ్ళంతా వేణుగోపాల్ రెడ్డి వెనక చచ్చిపోయింది ఇక్కడ. సో వీళ్ళందరి సావుకు సార్థకత జరగలేదు. ఇంకా తెలంగాణలో అవే జరుగుతున్నాయి.